ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యాంశము జెఫన్యా గ్రంథం 1:18. యెహోవా ఉగ్రత దినమున తమ వెండి బంగారములు వారిని తప్పింపలేకపోవును. ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడతారో చూద్దాం. మరి ప్రభు యొక్క ఉగ్రత దినం రోజు మరి వెండి బంగారాలనే ఇష్టంగా పూజించే వాళ్ళు చాలామంది ఉన్నారుగా. వాళ్ళే మరి ఎవరు కూడా వెండి బంగారాలు ఏమి తప్పించువు, మరి దేవుడి ఉగ్రత దినం రోజు ఎవరు కాపాడరు అని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. సహోదరి సహోదరుడా, నీ పరిస్థితి ఏంటి? మరి నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? పరిశుద్ధంగానే నీవు జీవిస్తున్నావా? దేవుని దృష్టికి నీవు పాపం చేసిన వ్యక్తిగా ఉన్నావా? ఒకసారి ఆలోచించు. ఒకవేళ పాపంలో నీవు ఉంటే దేవుని ఉగ్రత నీ మీదకి రాబోతుందన్న జ్ఞానం కలిగి జీవించు. దేవుని ఉగ్రతకి నీవు గురవుతే ఖచ్చితంగా నీలో భయం వస్తుంది. ఆ విధంగా దేవుని ఉగ్రతకు నేను గురవుతాను అన్న భయం కలిగి నీవు జీవించాలి. ఆయన నీ పక్షంగా ఉన్నంతసేపు నీకు ఏమీ కూడా ఇబ్బంది ఉండదు. కానీ నీవు పదే పదే పాపంలో పడిపోతూ ఆయన నిన్ను హెచ్చరిస్తున్నా సరే పట్టించుకోకుండా ఆ పాపం నుంచి విడిచిపెట్టకుండా ఆ పాపంలోనే ఉంటూ మరి నువ్వు ఆ విధంగా కొనసాగుతూ ఉంటే మాత్రం ప్రభు ఉగ్రతకు నీవు ఖచ్చితంగా గురవుతావు సుమా. బహుజాగ్రత్త. అటువంటి పరిస్థితి నీకు వస్తే నిన్ను ఎవరూ కాపాడలేరు. నీ శత్రువుల నుంచి నిన్ను నీ ప్రభువే రక్షిస్తాడు వాస్తవంగా. కానీ ఆయనకే నీ మీద కోపం వస్తే, ఆయన ఉగ్రత నీ మీదకి వస్తే మరి నిన్ను ఎవరు కాపాడతారు? ఒకసారి ఆలోచించి ఈరోజు ఈ ఆలోచన ఎప్పుడైనా చేసావా? క్రైస్తవుడిగా నీవు ఈ ఆలోచన చేయాలి కదా. ఆయన ఉగ్రత గనుక నిజంగా నీ మీదకి వస్తే ఏం జరుగుతుందో తెలుసా? నీ బంధువులు, నీ స్నేహితులు, నీకున్న ఆస్తిపాస్తులు, నీకున్న వెండి బంగారాలు, నీకున్న కార్లు, బంగ్లాలు ఇవేమీ కూడా నిన్నెంత మాత్రం కూడా కాపాడవు. కాబట్టి ఇప్పటికైనా ప్రభువుని ఆశ్రయించు, జాగ్రత్త కలిగి జీవించు, ఆయన వైపు చూస్తూ ముందుకు వెళ్ళు. అప్పుడు ఆయన నీకు తప్పకుండా సహాయం చేస్తాడు. ప్రతి పరిస్థితిలోంచి నిన్ను తప్పించగల సమర్థుడు కేవలం యేసు మాత్రమే అని నీవు గుర్తిరిగి ముందుకు సాగు. ఆమెన్.